చాలామంది ఈ రోజున పాపాలు నోటితో చేస్తున్నారు. ఎక్కువ విశ్వాసి క్రియల్లోకి దాకా పెద్ద వెళ్ళడు. ఎందుకంటే దైవ భయం కొద్దో గొప్ప ఉంటుంది, మనస్సాక్షి ఉంటుంది. ఇటువంటి బాధలో ద మోర్ యూ స్టాండ్ ఫర్ గాడ్, ద మోర్ యువర్ నేమ్ విల్ బి స్కాండలైజ్డ్. ఎవరి ద్వారా? విశ్వాసుల ద్వారానే. నేను హెబ్రోన్కి అటెండ్ అవుతాను సండేస్, అక్కడ సేవ చేస్తాను చిన్నప్పటి నుంచి అక్కడే. అక్కడ ఉండేటువంటి నా స్నేహితులే నాతో పాటు ఆరాధన చేసేవారే ఎన్నోసార్లు వాళ్ళకి తెలియని సంగతులు ఊహించుకుని నా మీద బ్యాడ్గా చెప్పి చాలా ప్రాబ్లం అయ్యింది, అవుతుంది. అన్న జాన్ విక్టర్ అన్న ఎక్కువ మాట్లాడారు. మీరు వచ్చారు, విక్టర్ అన్న ఎట్టకుంటాడు విక్టర్ అన్న అంటాడు, అంతే ఏమంటారు. ఆ నవ్వులో ఇంత పుస్తకం ఉంటుంది. ఎదురుడు ఏమని అర్థం చేసుకుంటాడు, నీకు తెలియదు. ఇలాగా ఈ పాపం దేవుడు రేపొద్దున నా నవ్వు గురించి అడుగుతాడు. ఆ నవ్వు ఒక జీవితాన్ని పాడు చేసింది, అవుతుంది. ఆ నవ్వు ఒక కాపురాన్ని పాడు చేసింది. మాటల ద్వారా విశ్వాసులు ఎక్కువ పాపాలు చేస్తున్నారు నేడు దినాల్లో. సంఘాల్లో గడబిడలో కొట్లాట్లో వచ్చిన తర్వాత చాలా చోట్ల మనం చూస్తున్నాం. చాలా సంఘాల్లో లేనివి కల్పించి చెప్తున్నారు అపోజిట్ పార్టీ మీద. ఆ పార్టీ ఈ పార్టీ, ఈ పార్టీ ఆ పార్టీ. లేనివి సరే చెప్పావు, సంతృప్తి చెందావు, నువ్వు మంచోడు అనిపించుకున్నావు. రేపొద్దున నువ్వు చెప్పింది అబద్ధం దేవుడు చెప్పడా? ఆ రోజు గురించి గుర్తించుకోవటం లేదు నువ్వు. కాబట్టి విశ్వాసులతో చెప్పేది, మన పాపాలు అవి శిక్షకు అర్హం అయ్యి సంఘాల్లో ఎంతమంది ఎన్ని వీడియోలు యూట్యూబ్లో చూడండి, ఒకరి మీద ఒకరు పెట్టుకోవటం పాపాలు కదా. నీ సహోదరుడు పాపంలో ఉంటే వాడిని పప్పి వాడి గురించి ప్రార్థన చేయటం మానేసి లేని కూడా కల్పించి రెట్టాంటోడు అని చెప్పేసి వీడియోల్లో పెట్టి కొన్ని సత్యం కావచ్చు. సత్యం అయితే ప్రార్థన చేయి, అందరికి చెప్పాలా. నీ సహోదరుడు కదా, వాడు మారు మనసు పొందినాడే కదా అవతలైనా. దాని ప్రేమ కప్పుద్ది. వీటన్నిటికీ విశ్వాసి చేసే పాపాలు ఈ క్రియలో చేయకపోవచ్చు. ఒకటి కత్తితో పొడి చేయక్కర్లేదు, అంతకన్నా ఎక్కువ ఒక మాటతో జీవితాలు పాడు చేస్తున్నారు. కాబట్టి ఏం మాట్లాడుతున్నాం అనేది మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. 12:36 మనకు తెలియదా మత్తయి సువార్త? మనుషుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గురించి విమర్శ దిన లెక్క అప్పచెప్పవలసిన. మనం చేసే పాపాల్లో ఎక్కువే ఉంటాయి. క్రియల్లో చేస్తారని నేను అంటలేదు, ఒకడో ఇద్దరు ఉంటారు క్రియల్లో చేసేవాడు. మనం చేసే పాపాలు ఎక్కువ. విశ్వాసులుగా మాటలు తలంపు జాగ్రత్తగా ఉండాలి.